వాళ్ల టోన్ మారుతోంది. గులాబీ పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనిపిస్తోంది. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు డిఫరెంట్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. కొందరు కేసీఆర్ గ్రేట్ అంటుంటే మరికొందరు అసలు తాము కాంగ్రెస్లో చేరలేదని అంటున్నారు. ఇంకొందరైతే ఓపెన్ గానే రేవంత్ ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. అనర్హత గుబులతో పాటు కాంగ్రెస్లో ఇమడలేక గులాబీ బాస్తో టచ్లోకి వెళ్తున్నారా? ఆ ఎమ్మెల్యేలు బ్యాక్ టు పెవిలియన్ అంటున్నారా? కాంగ్రెస్ పార్టీకి గులాబీ దళపతి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా? తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికర ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చేందుకే కలిసిన గూడెం తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్చెరులో పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదట. లోకల్ కాంగ్రెస్ లీడర్లను గూడెం అసలు పట్టించుకోవటం లేదని, కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఆ మధ్య రచ్చ చేశారు. ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని హంగామా సృష్టించారు. గూడెం మాత్రం బరాబర్ కేసీఆర్ ఫోటో పెట్టుకుంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు, వివాహాలు విందు కార్యక్రమాలకు వెళ్లినప్పుడు పిచ్చాపాటిగా గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఏదో కాంగ్రెస్లో చేరాను కానీ బీఆర్ఎస్లోనే ఉన్నానని అంటున్నారట గూడెం. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు. కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం రేపుతున్నాయి. ఇలా ఆయన మనసు బీఆర్ఎస్ వైపు లాగుతోందన్న చర్చ జరుగుతోంది. త్వరలోనే గూడెం మహిపాల్ రెడ్డి తిరిగి కారు ఎక్కుతారని అంటున్నారు. ఆయనే కాదు, మరొక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారట. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఏకంగా తాను కాంగ్రెస్లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ మధ్య అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు. దీంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారన్న ప్రచారం జరిగింది. ఆయనకు లోకల్ గా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్యతో పొసగటం లేదట. మొన్నటి ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరటంతో ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉందట వ్యవహారం. సేమ్ టైం సుప్రీంకోర్టులో ఉన్న అనర్హత కేసు కూడా భయపెడుతోందట. కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని, చేరే వరకు ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారట. దాంతో కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ 10 మందిలో అందరికంటే ముందే కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన రేవంత్ సర్కార్పై అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. హైడ్రా విషయంలో అయితే ఓపెన్ గానే తన వైఖరేంటో చెప్తూ కూల్చివేతలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసుపై దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ కాల్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. అల్లు అర్జున్ అరెస్టును కూడా ఖండించారు. కేసీఆర్ను కూడా పొగడ్తలతో ముంచెత్తారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న దానం తిరిగి బీఆర్ఎస్ కు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు వస్తే ఫస్ట్ వేటు పడేది దానం మీదేనని అందరూ భావిస్తున్నారు. పైగా కాంగ్రెస్ లోనే ఉంటే బైపోల్స్ వస్తే తనకు టికెట్ కూడా దక్కదని, బీఆర్ఎస్ లోకి వెళ్లటమే బెటర్ అనుకుంటున్నారట దానం. ఒకవేళ ఆయన వస్తానంటే బీఆర్ఎస్ చేర్చుకుంటుందా లేదా అన్నదే పెద్ద క్వశ్చన్ గా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ అదుర్స్ అనిపించినా కంటిన్యూ అవటం కష్టంగా ఉందట. ఓవైపు కాంగ్రెస్ పెద్దలు తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం లేదన్న అసంతృప్తి, మరోవైపు అనర్హత గుబులు, ఇంకోవైపు నియోజకవర్గంలో లోకల్ కాంగ్రెస్ లీడర్లతో పొసగక ఏం చేయాలో అర్థం కావటం లేదట జంపింగ్ ఎమ్మెల్యేలకు. ఈ నేపథ్యంలోనే 3-4 ఎమ్మెల్యేలు తిరిగి కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తన నియోజకవర్గానికి మంజూరైన ఓ బ్రిడ్జికి కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్లు క్యాన్సిల్ చేయడంపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఆయన కూడా తిరిగి తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఏం జరగబోతుందో చూడాలి మరి.